కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కమెంట్స్ పై స్పందించిన బండి సంజయ్ రోడ్ల విస్తరణకు 100 కోట్లు తీసుకొచ్చిన విషయం అప్పుడే మరచిపోయారా అని నిలదీశారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్ ఫైట్ లో చూద్దాం. 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్న కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి. మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు. వినోదన్నతో ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు? నీ 5 ఏళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా? మీ తాత తీసుకొచ్చిండా? ఈ మేధా తీసుకొచ్చిండా? నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? అన్న 1 కోటి రూపాయలు ఇచ్చేయండు. నేను 40 కోట్లు పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చేయండు. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చిండు. అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చిన కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? ఏడవైన లెటర్లు ఏడవైనాయి. ఎందుకు ప్రారంభించలే పనులు 10 సంవత్సరాల?